దర్శనమిస్తాడు అని చెప్తున్నారు. నీ కళ్ళు తెరిస్తే కనబడు, కళ్ళు మూస్తేనే ఆత్మ నీకు దర్శనం అవుతుంది. అలాగే ఒకసారి మహాత్ముని పులాజీ బాబా గారి శరీరమంతా కళ్ళు ఉన్నాయి. అసలు ధ్యానంలో కూర్చున్నాను నేను. బాబా పుణ్య ధ్యానంలో కూర్చుంటే ఎదురు బాబా శరీరం అన్నీ ఇక్కడ కనిపిస్తుంది. అన్ని కళ్ళే, ఇంత శరీరం కనిపిస్తలేదు, శరీరం అన్ని కళ్ళు కళ్ళు కళ్ళు. అద్భుతమైన దివ్యమైన దర్శనం అది అయింది. ఎంత ఆనందమో ఆ దర్శనం. అసలు శరీరం కనిపిస్తలేదు, మొత్తం కళ్ళు కళ్ళు. ఈ తలన్నీ కళ్ళే, ఈ చేతులన్నీ కళ్ళే, కాళ్ళన్నీ కళ్ళే, ఈ చాటన్నీ కళ్ళే. అందుకనే భగవంతుడికి అంతటా కళ్ళు ఉన్నాయి, కానీ మన కళ్ళకి అది కనబడడు. ధ్యానం ద్వారా అంతర్దృష్టికి మాత్రం కనిపిస్తుంది. అందుకే మహాత్ములు అంతర్యాములై ఉంటారు. అందుకనే వాళ్ళను అంతర్యామి అంటారు. స్థితిలో అనుమాన ధ్వనులు వినిపిస్తాయి. ధ్యానం మంచిగా చేసే వాళ్ళకు బాబా గారి కృపతో లోపల ధ్వనులన్నీ వినిపిస్తాయి. భజన, మురళి, వేణుగానం, మేఘగర్జన, ఇవన్నీ అనుమాన ధ్వనులు వినండి అంటున్నాడు బాబా గారు. బాబా గారు విన్నారు కాబట్టి మనకు చెప్తున్నారు ఇక్కడ. మరి వాయించేది ఎవరు? మనలోనే మనం వింటాం, బయట వినబడదు. ఇప్పుడు భజన చేస్తే బయట వాళ్ళు వింటారు, పాటలు పాడితే బయట వినబడదు. కానీ ఈ భజన, ఈ తాళం, మృదంగం అన్ని మనలోనే మనం వినగలుగుతాం. ఎవరికి అది బయటకు వినబడదు. ధ్యాన యోగ సమాధి స్థితిలో డోలలు ఊగుతుంది. అప్పుడు నాట్యం చేస్తారంటే ఎవరు చేస్తున్నారు? లోపల ఆత్మ డోలలు ఊగుతుంది, ఆనందంగా లీనమై డోలలు ఊగుతుంది. అది నాట్యం చేయడం. శరీరంలో కళ్ళు చూడకపోయినా దివ్య దృష్టితో ఆత్మజ్యోతిని చూడటంలో లీనమై శరీరంలో మర్చిపోయి జ్యోతిలో లీనం కావడమే సమాధి ధ్యానం. జ్యోతి నీడ ఇక్కడికి వచ్చానంటే శరీరం కూడా మర్చిపోతాం, కదలిక ఉండదు, చుట్టూ ఏం జరుగుతుంది కూడా ఈ లోకంలోనే జ్యోతిని చూస్తూ ఆనందంగా ఆత్మలో లీనమైపోతాం. ఎక్కడున్నామో, ఏ జాగాలో ఉన్నామో, చుట్టూలో ఎవరున్నారు ఎవరు కూడా మనకు కనిపించదు. జ్యోతి జ్యోతి, ప్రకాశమే ప్రకాశం, వెలుగే. ఆ వెలుగులో ఆత్మలో లీనమైపోవడం అది సమాధి యోగ ధ్యానం, సమాధి యోగ స్థితి అంటున్నాను. ఆ స్థితిని పొందగలిగారు, సమాధి స్థితిని పొందగలిగారు. అది పాట్నాపురంలో నాకు మొదటి రోజు వెళ్ళిన రోజు జరిగింది దర్శనం. ఎవరున్నారు తెలుస్తలేదు, ఏమి తెలుస్తలేదు. ధ్యానంలో కూర్చున్నా అంతే. ఆ కూర్చుండడమే గుర్తు నాకు. నా శరీరం లేదు అక్కడ, నాకు ఎవరున్నారో తెలియదు. జ్యోతిలో మొత్తం లీనం, జ్యోతి కనిపిస్తుంది, వెలుగు వెలుగు, ఆ వెలుగులో లీనం అంటే అలా ఆత్మ జ్యోతిలో లీనంగా అక్కడ ఉన్నది. పాట్నాపురం బాబా అదే గు రు. గు అంటే జ్ఞానము, చీకటి, రు అంటే వెలుగు. గురు అంటే వెలుగును, జ్యోతిని దర్శింపజేసే వాళ్ళు నిజమైన సద్గురు. అది బాబా గారు మనకు దర్శింపజేస్తున్నారు.